ముందుగా జొన్న నమస్తే రొట్టెలు దోస్తులు, ఎలా వెల్కమ్ తయారు బ్యాక్ టు చేసుకోవాలో జేష్వి చూసుకుందామా. ఆఫీషియల్. ముందుగా పొయ్యి ఈరోజు మనం జొన్న కొన్ని రొట్టెలు వేడి ఎలా నీళ్ళు చేసుకోవాలి, వేడి కట్టెల చేయాలి, పొయ్యి మీద కొంచెం అనేది సేపు కాగనియాలి. చూసుకుందాం. బాగా జొన్న రొట్టెలు వేడిగా ఉంటే తినడం జొన్న వలన రొట్టెలు మనకి బాగా చాలా మంచిగా ఆరోగ్యంగా మృదువుగా ఉంటుందండి. వస్తాయి. కాబట్టి జొన్న రొట్టెలు తింటే కోసం ఆరోగ్యం మనం ఇంట్లోనే వేడి నీళ్ళను ఉన్నట్టు తయారు ఉంటుంది. చేసుకోవాలి. జొన్న రొట్టెలను చేయడానికి మెయిన్ కావాల్సింది తవ్వ అండి. తవ్వ అంటే పెంకను మంచిగా నీట్గా కడుక్కోవాలి. తెల్లగా ఉంటే మనకి రొట్టెలు అనేది మాడిపోకుండా ఉంటాయి. పెంక కడుక్కున్న తర్వాత మనమైతే పిండినైతే తీసుకోవాలండి. పిండిని ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకి ఎన్ని రొట్టెలు ఎన్ని గ్లాసులు తీసుకుంటే ఎన్ని అవుతుంది అనేది తెలుసుకోవాలి. మనం ఒకసారి ట్రై చేయాలి. ఆ తర్వాత మనం కొలుచుకొని తీసుకోవడం వలన మనకి ఎన్ని రొట్టెలు చేయాలి అనే ఐడియా కూడా మనకి ఉంటుంది. కాబట్టి నేనైతే 2 గ్లాసుల జొన్న పిండిని అయితే తీసుకుంటున్నాను. జొన్న పిండి తీసుకున్న తర్వాత రొట్టెలు నీళ్లు తీసుకున్న తర్వాత గరిట ఎందుకంటే మనం వేడి నీళ్ళలో కలుపుకోవడానికి. ఇక చూడండి బుట్టి ఎలా ఉందో అందంగా. ఇదైతే మా అమ్మమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. ఆ తర్వాత మనం చల్లుకొని చేసుకోవడానికి కొంచెం పిండి తీసుకోవాలి. ఆ తర్వాత వేడి అయిన తర్వాత మనము ఆల్రెడీ తీసుకున్న పిండిలో కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి అన్నీ పోసుకొని కలుపుకుంటే రొట్టెలు అనేవి మంచిగా రావు, మెత్తగా అవుతుంది పిండి అయితే. అందుకే కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే కలుపుకున్నప్పుడే ఫస్ట్ అయితే నేను పెంక అయితే పెట్టేశాను పొయ్యి మీద. అయితే పెంక పెట్టడం వలన పెంక వేడి అవుతుందండి. వేడి అవ్వడం వలన రొట్టెలు కూడా తొందరగా అవుతాయి, మంచిగా కాగుతాయి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం గరిటెతోటి కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి పోసుకుంటే మనకి పిండి అనేది లూజ్ అయ్యి మనకి రొట్టెలు అనేవి సరిగా రావు. అందుకే మనం కొంచెం పొడిగా అయ్యే విధంగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు అనేవి చల్లారొద్దండి. అందుకే కొంచెం కలుపుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒకేసారి కలుపుకోవద్దు. ఒక సైడ్ అనేది గడ్డలాగా మనము ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత కొంచెం తీసుకొని మనమైతే కలుపుకోవాలండి. కలుపుకోవడం వలన పిండి అనేది చల్లబడద్దు. అంటే మనము గట్టిగా గడ్డలాగా వన్ సైడ్ అయితే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఆ పిండిని మొత్తం మనకి నీట్గా తీసి ఆ తర్వాత మనం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. కొంచెం నీళ్లు చల్లుకొని కలుపుకోవడం వలన మనకి రొట్టెలు అనేవి మంచిగా మృదువుగా స్మూత్గా వస్తాయి. రొట్టెలు అనేవి మనం తినడం వలన మనకి ఆరోగ్యంగా ఉంటాము. షుగర్ బీపీ పేషెంట్సే కాకుండా అందరూ తినవచ్చండి రొట్టెలు తినడం వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జొన్న రొట్టెలు తిన్నవాడికి ఆకలి కాదు, ఆరోగ్యం అలవాటు ఉంటుంది. కాబట్టి మనం ఫాస్ట్ ఫుడ్డే కాకుండా జొన్న రొట్టెలు కూడా తినాలండి. ఫాస్ట్ ఫుడ్ కాదు, ఫస్ట్ ఫుడ్ జొన్న రొట్టె అని మనం కూడా చెప్పుకోవచ్చు అందరితోటి. చూడండి నేను ఏ విధంగా పిండి చల్లుకొని చేసుకుంటున్నానో. చూడండి పెంక కూడా కాలుతుంది. 2 వైపులా మనము అన్నీ ఒకే విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే పెంక కాలుతున్నప్పుడే మనం రొట్టెను డబ్బుతో కొనలేని ఆరోగ్యం జొన్న రొట్టెలతో దక్కుతుంది. కాబట్టి మనము ఊళ్ళో అయినా సరే, సిటీలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మనమైతే జొన్న రొట్టెలను చేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసుకోవాలంటే నేర్చుకోవాలంటే మనకి భయం అనేది ఉండకూడదు. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం తగ్గి జీర్ణం సులభంగా అవుతుందండి. బరువు నియంత్రణలో కూడా మనకి జొన్న రొట్టెలు సహాయపడతాయి. త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. ఎక్కువసేపు తృప్తిగా ఉంటుందండి తిన్నంత. జొన్న రొట్టెలను కాల్చుకున్న తర్వాత ఈ విధంగా పెంకనైతే శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకో రొట్టె వేసినప్పుడు మనకి దాని మీద అతకకుండా ఉంటుంది. జొన్న రొట్టెలు చేయడం వలన మనకి చూడండి ఎంత సింపుల్గా చేసేస్తున్నానో. మీరు కూడా ఇదే విధంగా అంత పిండి ఒకేసారి కలపకుండా కొంచెం తీసుకుంటూ కలుపుకుంటూ పోతే మనకి రొట్టెలు అనేది మృదువుగా మంచిగా టేస్టీగా వస్తాయి. లేకపోతే ఇరిగిపోతాయి, ఎక్కడికక్కడ ఇరిగిపోతాయండి. పిండి కూడా చల్లారొద్దు. కాబట్టి మనం కొంచెం పిండిని తీసుకుంటూ మనం కలుపుకుంటూ రొట్టెలు అయితే చేసుకోవాలి. చూడండి ఇలానే కలుపుకోవాలండి. లేకపోతే మనకి రొట్టెలు అనేవి రావు, ఇరిగిపోతాయి. రొట్టెను పెంకపై వేసే ముందు మనమైతే నీళ్ళతోటి ఇలా అద్దుకోవాలి. ఇలా అద్దుకోవడం వలన పైన మనం చల్లుకునే పిండి కూడా మనకి పోతుంది మంచిగా మెత్తగా. అందులో
ఇంకుతుంది కాబట్టి ఇలా అదుక్కోవాలి. అదుక్కున్న తర్వాత పెంకపైన వేసి నీళ్ళని అయితే చల్లుకోవాలండి. చల్లుకోవడం వలన కూడా మనకి రొట్టె మృదువుగా చూడండి ఏ విధంగా కాలుతుందో, రొట్టెను ఏ విధంగా కాల్చుకోవాలో కూడా చూసేయండి. కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇది చాలా కష్టమైన పని అయినా సరే మనం సులువుగా చేసుకోవచ్చు. మనం చేసుకోవాలి, మన ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే జొన్న రొట్టెలను అయితే చేసుకొని తినాలండి. చూడండి మీరే ఏ విధంగా కాల్చుకొని తినాలో కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. చూడండి లాస్ట్గా అయితే మా పాప కోసం నేను కొంచెం పిండి ఉంచి చిన్న చపాతీలాగా అంటే రొట్టెలాగా చేసి మా పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. ఎముకలు బలంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల బలాన్ని సహాయపడతాయి. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఐరన్ ఉండడం వలన హిమోగ్లోబిన్ పెరగడంలో తోడ్పడుతుందండి. కాబట్టి మనం జొన్న రొట్టెలను అన్ని రొట్టెలు అయిపోయాక నేనైతే కొంచెం పిండి మిగిల్చుకొని దానినైతే మా పిల్లల కోసం చిన్న రొట్టెని తయారు చేసి ఇద్దామని కొంచెం అయితే నేను మిగిల్చుకున్నానండి పిండినైతే. ఎందుకంటే మా చిన్నపిల్లలు కదా, కొంచెం చిన్నగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా కుదురుగా ఉంటుంది. జొన్న రొట్టెలను తినడం వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగానైనా మన పిల్లలకి తినిపించాలండి. ఎందుకంటే మన పిల్లలు తింటేనే మంచి ఆరోగ్యంగా ఉంటారు. జొన్న రొట్టెలు అనేవి పిల్లలకే కాకుండా పశువులకు కూడా ఉపయోగపడుతుంది. మిగిలినవి చూడండి, కడిగిన నీళ్ళని పారబోయకుండా మనము ఆవులకు తాపేస్తే మనకి ఇంకా ఆవులు పాలు మంచిగా ఇస్తాయి. కాబట్టి నీళ్ళను శుభ్రంగా కడుక్కొని మనం తొట్టిలో వేస్తే ఆవులు కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి. కాబట్టి నేనైతే నీళ్ళనైతే వేస్ట్ చేయను. మాకైతే 2 ఆవులు ఉన్నాయి కాబట్టి వాటికైతే పోస్తాను నేనైతే. చూడండి చిన్న రొట్టె ఎట్లా ఉందో, క్యూట్గా ఉంది. నాకైతే క్యూట్గా కనిపిస్తుంది ఆ రొట్టె అయితే. మా పిల్లలు చిట్ట తినేసి మంచిగా అమ్మాయి రొట్టెలు అయితే చేయడం అయిపోయింది. రొట్టెలు చేసిన తర్వాత పెంకను ఒక సైడ్కి పెట్టేయాలి. చూడండి రొట్టెలు ఏ విధంగా ఉన్నాయో మంచిగా ఎంత పల్చగా నేనైతే చేసేసాను. మీరు కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేస్తే రొట్టెలు అనేవి మీ పేరెంట్స్కి, మీ పెద్దవాళ్ళు ఉన్నా సరే, పిల్లలు ఉన్నా సరే, మీ ఇంట్లో అందరికీ ఈ విధంగా రొట్టెలు చేసి పెట్టడం వలన వాళ్ళకు కూడా ఆరోగ్యం అనేది కుదురుపడుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్